మెడిటేషన్కి లవ్కి ఉన్న కనెక్షన్ ఏంటి? మనం యాక్టివ్ ప్రెజెంట్గా ఉంటే మనం అసలు వర్డ్సే యూజ్ చేయాల్సిన నెసిటీ ఉండదు. అదేంటో తెలుసుకోవాలంటే ఒక బ్యూటిఫుల్ జర్నీ స్టోరీతో వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు వాల్యుయేషన్. ఒక ఊళ్ళో ఒక జన్ మాస్టర్ ఉంటాడు. అతని దగ్గర ఎంతోమంది డిసైపుల్స్ ఉంటారు. ఒక కొత్త డిసైపుల్ జాయిన్ అవుతాడు. అతను ఏంటంటే ఎంతసేపటికి మాస్టర్తో మాట్లాడాలని తప్పిస్తూ ఉంటాడు. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్తుంటాడు. ఏదో దానికి కదిలిచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏం రెస్పాండ్ అవ్వడు. తర్వాత ఒక రోజు ఎర్లీ మార్నింగ్ మాస్టర్ వాకింగ్కి వెళ్తాడు అన్నమాట. తనతో పాటు వెనకాల తిని కూడా వెళ్తాడు. ఆయన అక్కడున్న బ్యూటీని, సీనరీస్ని చూసి ఆనందిస్తూ ఉంటాడు. మధ్యలో ఇతను తనతో పాటు వెళ్ళి పక్కన నుంచొని, సార్ అది చూసారు, అది బాగుంది, సార్ ఇది చూసారు, ఇది బాగుందని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏం మాట్లాడు. ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది. ఆయన మంచి ఇన్వాల్వ్మెంట్తో చూస్తూ ఉంటాడు. వీడొచ్చి, సార్ సీనరీ ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా అంటాడు. అప్పుడు ఆ మాస్టర్ డిసైపుల్ వైపు చూసి, అంత బ్యూటిఫుల్ సీనరీ ముందర ఉండి దాన్ని ఆస్వాదించకుండా దానికి మాటలను అటాచ్ చేసి దాన్ని బ్యూటీని చెడగొడతాడేంటి అని చెప్పి అరుస్తాడు. ఈ కథలోని లాజిక్ ఏంటంటే, వర్డ్స్ అనేవి రిలేటెడ్ టు పాస్ట్. మనం ఏదైనా వర్డ్స్ మాట్లాడుతున్నామంటే అది ఇప్పుడు విషయం కాదు. అది యాక్టివ్ ప్రెజెంట్ కాదు. ప్రెజెంట్లో మీరు ఎప్పుడు మాట్లాడలేరు. మీరు ఒకటి మాట్లాడుతున్నారంటే అది ఆల్రెడీ స్టోర్ అయిన డేటానే మీరు రీసైకిల్ చేసి మళ్ళీ వర్డ్స్ రూపంలో మాట్లాడతారు. ఇప్పుడు నిజమైన యాక్టివ్ ప్రెజెంట్లో ఉన్న వాడికి వర్డ్స్ రావు. జస్ట్ విట్నెస్గానే ఉంటారు. ఒక బ్యూటిఫుల్ సీనరీ ఉంది, అది చూస్తూ ఉంటారు. దానిలో అబ్జర్వ్ అయిపోయి ఉంటారు. మీరే చాలా బాగుందని అనాలి అంటే మీ కళ్ళు చూస్తూ ఉంటాయి, కానీ దాంట్లో లైఫ్ ఉండదు. ఈ లోపల మీరు బ్యాక్కి వెళ్ళి మీ మెమరీలో డేటాతో తీసుకొచ్చి దేంతోనో కంపేర్ చేసి ఇది చాలా బాగుందనే వర్డ్స్తో మీరు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ బ్యూటీనెస్, ఎప్పుడైతే మీరు వర్డ్స్ మాట్లాడారో ఆ బ్యూటీ చెడిపోతుంది. యాక్టివ్ ప్రెజెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ సైలెంట్ విత్ అవేర్నెస్. There is no need of attachment of words to it. చాలా మంది లవ్కి, రిలేషన్కి లింక్ పెడతారు. లవ్ అనేది ఇమీడియట్. నిజమైన లవ్కి డజంట్ హ్యావ్ రూట్స్ ఇన్ ద పాస్ట్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ప్రెజెంట్ అండ్ ఇమీడియట్. అల్టిమేట్గా లవ్ ఈస్ ట్రూత్. బట్ లవ్ డజంట్ హ్యావ్ ఎనీ రూట్స్ ఇన్ ఎస్టర్డే. ఇట్ ఈస్ ప్రెజెంట్ అండ్ ఇమీడియట్. Meditation is nothing but the discovery of that truth. Example, హిమాలయాస్లో టిబెటియన్స్ వెళ్తుంటారు. వాళ్ళు వెళ్ళే విధానం చూస్తే వాళ్ళు ఫోకస్గా ఒక పాత్ర వెళ్తుంటారు. అటు ఇటు చూడరు, తల కూడా ఎత్తరు. వాళ్ళు ఏదో మనసులో చాంట్ చేసుకుంటూ అదే ప్యాటర్న్లో వెళ్తుంటారు. కానీ వాళ్ళ చుట్టూ కళ్ళు చెదిరిపోయేంత బ్యూటీ ఉంటుంది అన్నమాట. స్నో క్యాప్డ్ హిమాలయన్ మౌంటైన్స్, సెలయేళ్ళు, మంచి బ్రీజ్, చల్లటి చెట్ల గాలి, ఆకాశంలో రెయిన్బో, ఒక బ్యూటిఫుల్ ప్లేస్. అస్సలు లైఫ్లో చూడగానే బ్యూటీలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటారు. కానీ ఏంటంటే అటు చూడరు, ఇటు చూడరు. ఒక ఫిక్స్డ్ పాత్ర వెళ్తూ కాన్సన్ట్రేటెడ్గా ఒక చాంట్ చేసుకుంటూ దాంట్లో అబ్జర్వ్ అవుతుంటారు. ఇట్ ఈస్ నాట్ మెడిటేషన్, ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్. మెడిటేషన్ ఏంటంటే ఆ పాత్ని, ఆ చుట్టూ ఉన్న బ్యూటీని పిచ్చి దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ అబ్జర్వ్ అయ్యి మిమ్మల్ని మీరు మర్చిపోవాలి. జస్ట్ కంప్లీట్ ఓపెన్ మైండ్ అన్నమాట.
మీరు వేసే అడుగు, మీ చుట్టూరా ఉన్న బ్యూటీ, ఆకుల మీద పడే చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ ఆ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళటం అసలు సిసలైన మెడిటేషన్. ఇఫ్ యూ డజంట్ ప్రాక్టీస్ మెడిటేషన్, you are nothing but a blind man walking in the world of beauty, color and light. Meditation is nothing but choiceless observation without interpretation and without distortion. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మెడిటేషన్ అంటే ఒక రూమ్లో ఒక మూల కూర్చొని 10 నిమిషాలు పావుగంటో ధ్యానం చేసుకోవడం కాదు. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బిగినింగ్స్, డజంట్ హ్యావ్ ఎనీ ఎండింగ్. ఇట్ ఈస్ ఎ ఎండ్లెస్ ప్రాసెస్. అలా అని డిస్టెన్స్ అయిన వస్తువు కాదు ట్రావెల్ చేయడానికి, అలానే అది గోల్ కూడా కాదు అచీవ్ చేయడానికి. ఇట్ ఈస్ కంప్లీటెడ్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ సర్కిల్. అండ్ ద ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే అబ్జర్వ్ యువర్ థాట్స్ వితౌట్ ఎనీ చాయిస్. మీరు అబ్జర్వ్ చేసే కొద్దీ మైండ్ బాగా అలర్ట్ అవుతుంది, అటెంటివ్గా మారుతుంది, తర్వాత సైలెంట్ అవుతుంది, తర్వాత ఇంకా కంప్లీట్గా సైలెంట్ అవుతుంది, తర్వాత స్టిల్ అవుతుంది. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సైలెన్స్ అండ్ స్టిల్నెస్. ఫైనల్గా కంప్లీట్గా మీ మైండ్ మీ కంట్రోల్లో మీ ముందర అలా కూర్చొని ఉంటుంది మీ ఇన్స్ట్రక్షన్ కోసం. దట్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్. దీంట్లో టేక్ అవే ఏంటంటే ఆల్వేస్ బీ ఇన్ ద యాక్టివ్ ప్రెజెంట్. మంచి అనుభూతి పొందే ప్లేసెస్లో మీరు ఉన్నప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి తప్ప దాన్ని వర్డ్స్తో డిస్టర్బ్ చేయదు. ఎక్స్పీరియన్స్ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ వర్డ్స్. మెడిటేషన్ డజంట్ హ్యావ్ బిగినింగ్, డజంట్ హ్యావ్ ఎండింగ్. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండ్ ఎండ్లెస్. అబ్జర్వ్ యువర్ థాట్స్. మైండ్ బికమ్ యాక్టివ్, సైలెంట్ అండ్ స్టిల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. మెడిటేషన్కి టైంకి ఉన్న కనెక్షన్ ఏంటి? ఇన్నోసెంట్ మైండ్, సైలెంట్ మైండ్, స్టిల్నెస్ ఆఫ్ ది మైండ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నెక్స్ట్ కమింగ్ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఈస్ జై సైనింగ్ ఆఫ్.